బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సాగుతున్న ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ కీలక సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, అలాగే సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హాజరై నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, బకాయిలు తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్పై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. బకాయిలు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక బలమైన యాక్షన్ ప్లాన్ రూపొందించే పనిలో పడింది బీజేపీ. దీంతో పాటు ఇటీవలే పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు గోసా, బీజేపీ భరోసా కార్యక్రమంపైన ఈ భేటీలో సమగ్రంగా రివ్యూ చేసే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, ఇంకా ఏ అంశాలపై ప్రధానంగా చర్చ సాగుతోంది? ఇంకా ఎవరెవరు అటెండ్ అయ్యారు సమావేశానికి? నాగేంద్ర, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం నుంచి కూడా వరుస సమావేశాలతో నేతలంతా కూడా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన తర్వాత వచ్చినటువంటి జోస్ని కొనసాగించడంలో భాగంగా నేతలంతా కూడా నిత్యం ప్రజా కార్యక్రమాలతో ప్రజల్లో ఉండే విధంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు రైతు గోసా, బీజేపీ భరోసాతో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా బస్ యాత్రను చేపట్టడం జరిగింది. ఆ యాత్రతో ప్రభుత్వం కదిలొచ్చి రైతులకు సంబంధించినటువంటి ధాన్యం అంతా కూడా కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం చేసిందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఆ జోష్ని కొనసాగించడంలో భాగంగా ఈ నెలంతా కూడా ప్రస్తుతం జూన్ మంత్ అంతా కూడా ప్రత్యేక కార్యక్రమాలతో బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రజల్లో ఉండే విధంగా ప్రత్యేక కార్యాచరణ ఇప్పటికే సిద్ధం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం పదాధికారుల సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయేటటువంటి రోజుల్లో విద్యార్థులకి బీజేపీ భరోసా అనేటటువంటి కార్యక్రమంతో ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా విద్యార్థులకి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా అమలు చేసే విధంగా కూడా ప్రజా పోరాటం చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు మోదీ 12 ఏళ్ల పాలనతో పాటు ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశం పైన ఉదయం రాష్ట్ర అధ్యక్షుడు దిశానిర్దేశం చేస్తే కొద్దిసేపటి క్రితమే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా అభయ్ పాటిల్, అదేవిధంగా చంద్రశేఖర్ తివారీతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నేతలంతా కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఫీజు రిమెంబర్స్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకోవాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే రైతు గోసా, బీజేపీ భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఓన్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసినటువంటి తరుణంలో ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించినటువంటి యాత్రను కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలా, లేదా ఓన్లీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు వీళ్ళు మాత్రమే ఈ యాత్రలో పాల్గొనాలా అనే దానిపైన కూడా కీలకంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు రైతు గోసా, బీజేపీ భరోసాకు సంబంధించినటువంటి వచ్చినటువంటి రెస్పాన్స్తో పాటు ఆ 4 రోజుల పర్యటనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా రివ్యూ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు కూడా ఒకవైపు బీఆర్ఎస్ గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్తో పాటు ఇటు కాంగ్రెస్, 2 ప్రభుత్వాలు కూడా విద్యార్థులకు అన్యాయం చేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఈ 2.5 ఏళ్లలో 14,000 కోట్లకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బకాయిలు ఉంది. ఆ బకాయిలను వెంటనే విడుదల చేయించాలి. దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జూలై ఫస్ట్ మొదటి తేదీన ముఖ్యంగా ఏదైతే ట్యాంక్ బండ్ కేంద్రంగా 1,00,000 మంది విద్యార్థులతో భారీ నిరసన ప్రదర్శన చేయాలనేటటువంటి ఆలోచనలో కూడా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ముఖ్యంగా ఈ నిరసన ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి పోరుబాటలో జిల్లా, అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాల కేంద్రంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ నిరసన కార్యక్రమాల్లో బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు కానీ, బీజేపీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నేత కానీ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనే విధంగా కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారని చెప్పాలి. ఈ సమావేశం ముగిసిన తర్వాత
రూట్ మ్యాప్ను ప్రకటించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్.